లేక బాగున్నదే మళ్ళీ దుడ్డిస్తాయి. చిన్నప్పుడు చేసిన బూమ్ బూమ్ షకలక చేస్తున్నాము. మీరు ఎవరైనా చేశారా ఇలాగా? వాటర్ బాటిల్ తెచ్చారు. మా హస్బెండ్ కి తెలియదంట, చూపిస్తున్నాను. ఇది పెట్టా కానీ చాలా టైం పడుతుందేమో. వాటర్ బాటిల్ తెచ్చారా? తెచ్చాం. ఒకసారి పట్టుకొని తెస్తాను. ఇప్పుడు మైదా అంతా తీసుకొచ్చి అందులో వేస్తున్నాము. అది కరిగించాలి ఇప్పుడు టాస్క్. ఈ నైట్ ఇప్పుడు గాలి రాకుండా ఆపుతూ వాటర్ కొట్టాలి. అది కరెంట్ నైట్ 1 అయింది. ఇప్పుడు చూడండి, ఇది మీషోలో కొన్నా అని చెప్పినా అది బాగా యూజ్ అవుతుంది మాకు. చుట్టూరు ఉందాం. ఇప్పుడు గాలి రాదు. ఇప్పుడు కాదు బాగా మరగాలి. లిక్విడ్ లో అయిపోవాలి. లిక్విడ్ లో అయిపోతే అది చూడండి. కిందేమో ఇలా వెలుగు వస్తుంది. క్యాండిల్స్ లేవు ఫ్రెండ్స్ ఇంట్లో, అందుకనే యాక్చువల్ క్యాండిల్స్ కరగాలి. టాస్క్ అది. అటు ఇటు గాలి రాకుండా అటు పెట్టుకున్నాము. హీట్ బాగా ఎక్కాలి. చూద్దాం. ఇప్పుడు నైట్ చూడండి ఎట్లా ఎంత చీకటి ఉందో. చందమామ కూడా వెళ్ళిపోయింది. మనం కూడా వెళ్ళట్లేదు, హాస్టల్ లాగా ఉంటాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, బాగా మరిగింది. ప్లాస్టిక్ తీయలేదు. ప్లాస్టిక్ తీయాలి. ప్లాస్టిక్ కప్పుకుంటది కదా అక్క, అది తీయాలి. ప్లాస్టిక్ అది ఉంటది, అది తీయాలి. ఇక్కడ ఉంటుంది. అది తీస్తే అది రబ్బర్ కదా, హీట్ ఎక్కువ రాదు. అది అయ్యో ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు చూడండి, అది కరుగుతుందేమో అనుకుంటా. ప్లాస్టిక్ మర్చిపోయాం. చాలా రోజులు అయింది కదా. ఆ ప్లాస్టిక్ తీయడం మర్చిపోయాము. మీరు ఇప్పుడు తీయడం మర్చిపోతే తీసుకోండి. కాదు ఇట్లా మీరు ముందే తీసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఆ ప్లాస్టిక్ దగ్గర రబ్బర్ ఉంది కదా. లైట్ అయ్యాక అయ్యో లైట్ అయ్యి వచ్చేస్తుందా? కాదు తీస్తున్నది. ఆ ప్లాస్టిక్ తీయడం మర్చిపోయాను. స్లోగా మా తమ్ముడు తీయడానికి రెడీ అవుతున్నాడు. అది తీయడం మర్చిపోయాం కదా. ఆగదు, బాగా కరిగినాక వస్తుందా? పర్లేదు. కప్పు ఏదో పట్టుకుంటే అయిపోద్ది. కప్పుతో ఇంకేదో పట్టుకోవడానికి ఉంటే ఇంకా కరగాలనుకుంటుంది, అందుకే రావట్లే, అతుక్కుంది. ఇంకా మీరు ఎప్పుడైనా తీయడం మర్చిపోతే తీసేసుకోండి ఫస్టే. వచ్చేసింది, అది తీస్తాడు. ఇక్కడ ఏమైనా అంటారేమో. ఎక్కువ హీట్ అవ్వండి. హీట్ అయ్యేద్దాం. ఆ కింద ఎక్కువ హీట్ అయింది చెప్పాలి. బిస్కెట్ అయింది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ చూడండి, మా హస్బెండ్ ఎట్లా నవ్వుతున్నారు. మా హస్బెండ్ కుమారి యామని క్యాండిల్ ఇంకోటి ఉంది లేదు. అది ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇట్లా అయిందని ఆలోచిస్తున్నారు. ఆ లాస్ట్కి ఆ మీషోలో కొన్న దాన్ని కూడా పాడు చేసినట్టున్నారు వీళ్ళు. ఏమైంది, మంట రావట్లా? అయ్యా అది చూడండి. అంటే అది అది అంటుకుంది కదా క్యాండిల్ది.
ఇప్పుడు ఎందుకు అని మళ్ళీ స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. బూమ్ బూమ్ షక్లక్క చేద్దామంటే షక్లకు బూమ్ బూమ్ అయింది. అది అవ్వదు మరి, నీళ్ళు పడిపోయి దాంట్లో. ఇది మళ్ళీ గట్టిగా అయిపోయిండు. అరే ఇది కొవ్వొత్తిది కాదురా, ఇది కాదేమో, ఇది కొవ్వొత్తి టైప్ ఇది కాదు. ఇది చూడు మళ్ళీ గట్టిగా అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఇట్లాగా దీని మీద చేసేస్తాం. అది మరిగినాక వాటర్ వేసేద్దామని రెడీ ఉన్నాం. చూద్దాం ఇట్లా వస్తాము. యాక్చువల్లీ ఇది కొవ్వొత్తు అయితే బాగా వస్తుంది. ఇది నాకు తెలిసి కొవ్వొత్తు మైనం కాదనుకుంటా. క్యాండిల్ అయితే బాగా వస్తుంది. ఇది కొవ్వొత్తు కాదు, అందుకే రావట్లేదు. రేపు చేద్దాం. మంట కూడా ఎక్కువ పెట్టాలి కింద. క్యాండిల్ అయితే ఎక్కువ మంట వస్తుంది. వస్తుందా ఇప్పుడు? కొవ్వొత్తు లేవుగా డూడు ఇంట్లో. మా హస్బెండ్ కి తెలియదు అంట. చూడండి ఎట్లా కూర్చున్నారు ఈయన. అక్కడ ఒక దెయ్యం, ఇక్కడ ఈయన. ఇక్కడ వాటర్ పడింది కదా సౌండ్. ఫస్ట్ ఆపసకం ఆరిపోతుంది. అక్కడ వేసే ముందు కింద ఎక్కువ వేస్తావు. దాంట్లో పడింది జస్ట్ ఒక చొప్పగానే అది క్యాండిల్ అయితే బాగా వస్తుందిరా. వీళ్ళు చూడండి, వీళ్ళు తెలియదు అంటే వీళ్ళు ఇద్దరు చూపిస్తామని వచ్చాం ఫ్రెండ్స్. మేము ముగ్గురు బూమ్ బూమ్ షక్లగా చేద్దాం అంటే డూడు ఇక్కడ టెంట్ సరే ఫ్లాప్ అయింది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ట్రై చేస్తాం. కదా